ఆ రోజుల్లో వచ్చిన అనేక జానపద కథల స్థాయిలోనే రూపొందిన మరో జానపద చిత్రం వీరభాస్కరుడు 1959 మే 1న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ వరలక్ష్మి పిక్చర్స్, నిర్మాత కడారు వెంకటేశ్వరరావు, దర్శకత్వం కడారు నాగభూషణం. ఈ సినిమా కథ లోగడ చాలాసార్లు విన్నట్టే ఉంటుంది. అనగనగా మాళవదేశం. ఆ దేశపు రాజు విజయసేనుణ్ణి తమ్ముడు విక్రమసేనుడు హత్య చేస్తాడు. చనిపోయిన విజయసేనుడి భార్య పద్మావతి, కొడుకు వీరభాస్కరుల్ని మంత్రి గుణసాగరుడు రక్షించి రాజ్యం నుంచి బయటకు పంపిస్తాడు. పద్మావతి, వీరభాస్కరుడు వాళ్ళిద్దరికీ అడవిలోని కోయదొరలు ఆశ్రయమిస్తారు. వీరభాస్కరుడు వాళ్ల దగ్గర సమస్త విద్యలు నేర్చుకుంటాడు, పెరిగి పెద్దవాడవుతాడు. వీళ్లని అడవుల పాలు చేసిన వీరభాస్కరుడి బాబాయి ప్రస్తుత మాళవదేశపు రాజు కదా, ఆయన బావమరిది పాంచాల దేశానికి రాజు. అతడి కూతురు మనోరమ చెలికత్తెలతో అడవికి వచ్చినప్పుడు వీరభాస్కరుడితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుంటారు. మనోరమకు తన కొడుకు శూరసేనుణ్ణిచ్చి పెళ్లి చేయాలని ప్రస్తుత మాళవరాజు విక్రమసేనుడి ఉద్దేశం. మనోరమ వీరభాస్కరుణ్ణి ప్రేమిస్తుందని తెలుసుకున్న విక్రమసేనుడికి అతడు తను చంపిన అన్న కొడుకే అని తెలుస్తుంది. వీరభాస్కరుణ్ణి, వదినగార్ని బంధించడానికి విక్రమసేనుడి ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టి మనోరమను పెళ్లి చేసుకోవడం, తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని వీరభాస్కరుడు తిరిగి పొందడం కథకి ముగింపు. సహజంగానే జానపద చిత్రం కాబట్టి లెక్కకు మించిన మలుపులుంటాయి ఈ కథలో. ఈ సినిమాకి మాటలు పాటలు సముద్రాల జూనియర్ రాశారు. కొన్ని పాటల్ని బిఎన్ చారి కూడా రాశారు. సంగీతం సాలూరి హనుమంతరావు గారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర వీరభాస్కరుడిగా ఉదయకుమార్, హత్యకు గురైన అతని తండ్రి విజయసేనుడిగా మిక్కిలినేని, వీరభాస్కరుడి తల్లి పద్మావతిగా కన్నాంబ, విజయసేనుణ్ణి హత్య చేసిన తమ్ముడు విక్రమసేనుడిగా రాజనాల, ఆయన బావమరిది రాజసింహుడిగా రేలంగి, రాజసింహుడి కూతురు వీరభాస్కరుడు ప్రేమించిన మనోరమగా ఎస్ వరలక్ష్మి మొదలైన వారు నటించారు. మరికొన్ని పాత్రల్లో కెవిఎస్ శర్మ, బాలకృష్ణ, రాజారెడ్డి, సూర్యకళ, సూర్యకాంతం మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా నెల రోజులు ప్రదర్శించబడి పర్వాలేదనిపించుకుంది.